హాయ్ అండి. చిన్న పాపకైతే పేరు పెట్టాము. ఏం పేరు పెట్టామనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే గనక పెద్ద పాప ఇవాళ నుంచి స్కూల్‌కైతే వెళ్ళింది. మీకు తెలుసు కదా, నేను రీసెంట్‌గా డెలివరీ అయితే అయ్యాను. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నానని చెప్పి. సో, అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి కూడా పాపని ఎందుకు కొద్ది రోజులకి స్కూల్‌లో వేశానంటే, నేను ఇంకా చెన్నై వెళ్తాకి కొద్ది రోజులు ఉన్నప్పటికి కూడా స్కూల్‌లో జాయిన్ చేయటానికి ఇంట్లో ఉత్తికనే ఉంటే ఇరిటేట్ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఆల్రెడీ చెన్నై స్కూల్‌లో చదివింది. ఉత్తిగే ఉంచడం నచ్చక స్కూల్‌లో అయితే జాయిన్ చేశాను. ఇవాల్టి నుంచి అయితే వెళ్తుందనమాట. తను వెళ్ళిన కాడ నుంచి అయితే కొంచెం టెన్షన్‌గా ఉంది. ఎలా ఉంటది ఏంటని. దేనికనంటే చెన్నై స్కూల్ టైమింగ్స్ ఎట్లా ఉండేయంటే 10-12:30 ఉండేది. మార్నింగ్ వాళ్ళ నాన్నగారు డ్రాప్ చేస్తే ఆఫ్టర్‌నూన్ నేనెళ్ళి పికప్ చేసుకునేదాన్ని. సో, ఈజీగానే ఉండేది. కానీ ఇప్పుడు మార్నింగ్ 8:30కి స్కూల్ బస్ అయితే వచ్చిందనమాట. ఈవినింగ్ 5:30 అరౌండ్ ఆ టైంలో అయితే డ్రాపింగ్ అయితే ఉంటుందనమాట. సో, కొత్త స్కూలు మధ్యలో వెళ్తుంది. అది కూడా బస్సులో ఎలా ఉంటది ఏంటి, క్లాస్ కరెక్ట్‌గా వెళ్తదా లేదా అని టెన్షన్ అయితే ఉంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రిన్సిపల్ మేడంకి కాల్ చేసి పాప ఎలా ఉంది అంటే, ఆవిడైతే క్లాస్‌కి వెళ్ళి చెక్ చేసి, లేదమ్మా పాప సెటిల్ అయింది, మంచిగానే ఉంది, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పారనమాట.